వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిరిజాల మరియమ్మ అకాల మరణం తీరని లోటని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల కేంద్రమైన స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గిరిజాల మరియమ్మ మరణం తీరని లోటని మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం మర్రిపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు గురిజాల ఏబు మాతృమూర్తి మరియమ్మ అకాల మరణం చెందడంతో ఆమె పార్థివ దేహాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్యలు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె పార్థివ దేహాన్ని బంధువులు, స్నేహితులు, నాయకులు, కార్యకర్తలు మేళతాళాలతో ఊరేగింపుగా అష్టు నయనాల మధ్య తీసుకుని వెళ్లి బరియల్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలికేపల్లి కోటేశ్వరరావు, ఆనం పెద్దిరెడ్డి, పడిదెప్పు గురువయ్య, ఎస్సీ విభాగం నాయకులకు గురజాల చిన్నారి, గురజాల బుజ్జి, వనుకురి చిన్న, గండి రత్తయ్య, గండి జోసెఫ్, నాగేష్, పేతూరు హాజరు కావడం జరిగింది. కాలు చిన్న బండి ఇంక తెచ్చిన కాయలు మాత్రంగా పలకలేడ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు బాబురావు మొదటి దశలో 4వ అధ్యాయం 11 నుంచి 15 వరకు 18. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చింది. మేము ప్రభు మాటలను మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడను సజీవుల నిద్రించిన వారి కంటే ముందుగా చేరు ఆర్పాటములతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని పూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు నుండి ముద్దులైన వారు లేఖరు. ఆ మీదట సజీవులమైన నిలిచినట్టు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొని ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోవచ్చు.
దేవుని వాక్యం దీవించిన కాక. ఆశీర్వదించి వారి దుఃఖములో ఉండగా ఓదార్చుకుని అలాగే శరీరంలో దాసనాలు పట్ల మేమందరము మేమందరము కూడి ఉండగా మీరే ఈ కార్యం అంతటిలో మీరు జరిగించి నామములకు ఈ వాక్యంలో చెప్పిన రీతిగా మరణము చూడక బ్రతుకున్న నరుడెవడు, పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకుని గలవాడెవడని మీ లేఖనాలను రాయించినటువంటి ఇగో నీ దాసరాలు మరణించినది. అదే విధముగా మేమందరము కూడా ఒకనాడు నీ సన్నిధికి రావాల్సినటువంటి వారు ఉండగా మీరే ప్రతి ఒక్కరిని ఈ సత్యాన్ని తెలుసుకొని నీ బిడ్డలుగా నడవటానికి జీవించడానికి నీ కృపా సహాయమును అనుగ్రహించుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమమునకు ముందుగా ఉండి జరిగించి మీ నామమునకు మహిళించుకుని మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వాటి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని అంటే నిరీక్షణ ఎవరికి ఉందంటే మనకుంది నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరికి లేదంటే అన్యులకు లేదు. అన్యులు అంటే ఎవరంటే దేవుని ఎరగని వారు, దేవుని సొంత రక్తులు అంగీకరించిన వారికి నిరీక్షణ అనేది లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడ అన్న సంధానం ఉంటారు, అంటే అన్న రీతిలో ఈ జీవితం ముగిసిన